హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ 4 గాని మీరు కానీ లైఫ్లో తీసుకున్నారనుకోండి, శృంగార శక్తి అపారమవుతుంది. ఇది నేను చెప్పేది కాదు ఫ్రెండ్స్, డాక్టర్స్ చెప్తున్నారు. సో మరి ఆ 4 ఏంటి? అదే నేను చెప్పబోయే టాపిక్. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరి ఈ 4 తీసుకుంటే శృంగార శక్తి అపారమవుతుంది. మరి ఏంటో చూద్దాం. శృంగార హార్మోన్లను పెంచడానికి పాలు, తేనెను పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఇవి కాక బాదం, ఖర్జూరం, మొలకెత్తిన విత్తనాలు, గుడ్లు, తాజా ఆకుకూరలు తీసుకోవాలి. కీర దోసకాయ, బీట్రూట్, క్యారెట్లను కలిపి జ్యూస్ లాగా చేసుకొని ప్రతిరోజు ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుంది. వీటితో పాటు యాపిల్, దానిమ్మ, నేరేడు పండ్లు, నిమ్మ పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. మరి మొదటిది, మునగాకును పసుపు, ఉప్పు వేసి బాగా ఉడికించి పేస్ట్లా చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత దీన్ని 2 స్పూన్లు కానీ తిన్నారనుకోండి, మగవారిలో వీర్యం వృద్ధి చెందుతుంది, శీఘ్రస్ఖలన సమస్య తగ్గి లైంగికంగా సమర్థత పెరుగుతుంది. ఇక 2, అరటిపండులో ఉండే బ్రోమోలైన్ అనే ఎంజైమ్ శరీర శృంగార శక్తిని పెంపొందిస్తుంది. పురుషుల్లో లైంగిక సమస్య చాలా వరకు తగ్గిస్తుంది. అరటిపండులో ఉండే పొటాషియం మరియు విటమిన్ బి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఇక నెంబర్ 3, కోడిగుడ్లలో విటమిన్ B5, B6 పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి. ఇవి అధిక లైంగిక వాంఛను కలిగిస్తాయి. ఇక నెంబర్ 4, అశ్వగ్రంథి ఈ శృంగార శక్తిని పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఎల్లప్పుడూ శృంగార శక్తిని పెంచడానికి భారతీయ ఆయుర్వేద వైద్యంలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. చిటికెడు పల్లేరికాయ చూర్ణాన్ని, 1 టీ స్పూన్ అశ్వగ్రంథి చూర్ణాన్ని 1 కప్పు పాలలో కలిపి బాగా మరిగించి వడపోసుకొని పడుకునే సమయంలో తాగితే మగవారిలో లైంగిక బలహీనత తగ్గుతుంది. ఇలా 10-15 రోజులు వాడటం వల్ల మంచి ఫలితం అండి. సో ఫ్రెండ్స్, మరి ఇదండి ఈ 4 చిట్కాలు పాటించండి. తప్పకుండా శృంగారంలో దాని అంతు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.